కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ప్రియులరా, ఈ యొక్క సంఘటన వింటే మీరు అనేక మంది ఆశ్చర్యపోతారు. జాగ్రత్తగా వినండి. అదోని రోసి, యాంతోని రోసి గారు. యాంతోని రోసి, మరి ఆ పూర్తి పేరు ఏంటంటే యాంతోని తలమో రోసి. ఆయన తన 21వ ఏట ఇటలీ నుంచి అమెరికాకు వలస వచ్చారు. అతడు పెద్దగా చదువుకోలేదు, ఇంగ్లీష్ రాదు. అందువల్ల వర్జీనియా రాష్ట్రంలో పొలంలో పనులు చేశాడు. పొలం పని చేసుకునేటువంటి వాడు. కొంతకాలం న్యూయార్క్లో కూరగాయలు అమ్మాడు, కొంతకాలం ట్యాక్సీ నడిపాడు. ఒకరోజు మెథడిస్ట్ చర్చికి వెళ్ళాడంట ఆయన. మెథడిస్ట్ చర్చికి వెళ్ళలేదు. మెథడిస్ట్ చర్చికి చెందినటువంటి ఒక క్రైస్తవ దంపతులు అతనికి యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పినప్పుడు అతడు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాడు. ఎవరో చెప్పినటువంటి సువార్త విన్నాడు, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఇంతకీ ఏం పని అయింది గుర్తుపెట్టుకోవాలి. ఆయన పేరేంటంటే ఆంతోని రోసి గారు. యాంతోని రోసి 1947 సంవత్సరంలో ఒక ఆదివారం నాడు చర్చిలో కూర్చుని, ఏదైనా వ్యాపారం చేయటానికి మంచి ఆలోచన ఇవ్వుదేవా, నాకు మంచి ఆలోచన ఇచ్చినందుకు వందనాలేసయ్యా, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి దేవునికి ప్రార్థన చేశాడంట ఆయన. ఆ రోజే అతనికి నారింజకాయ రసం తీసి నిల్వ ఉంచటానికి కొన్ని రసాయనములు కలిపి అమ్మేటువంటి ఆలోచన వచ్చిందంట. నారింజ కాయలు ఉంటాయి కదా, ఆ నారింజకాయల రసం తీసి మరి నిల్వ ఉంచాలి. దాన్ని నిల్వ ఉంచాలంటే కొన్ని రసాయనాలు కలపాలి. మరి అలా అమ్మినట్లయితే అది అనేక మందికి ఉపయోగపడుతుంది, దాన్ని ఇష్టపడతారని చెప్పి ఈ నారింజకాయలు తీసి వాటికి రసాయనం కలిపి నిల్వ చేసి అమ్మేటువంటి ఆలోచన ఆయనకు వచ్చిందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ ఆలోచన దేవుడు స్థిరపరిచాడు. దేవుడిచ్చిన ఆలోచన కాబట్టి వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. వారం రోజుల్లోనే, పిల్లలు గమనించాలి, ఇప్పుడు దాని పేరు చెప్తే మీకు అందరికీ తెలుస్తుంది. వారం రోజుల్లోనే ట్రోపికానా, మీరు డీమార్ట్ వాటిలో కూడా చూస్తుంటుంటారు, చక్కగా ప్యాకింగ్ అయ్యి వస్తుంటుంటాయి. బై వన్ గెట్ వన్ అనే ఆఫర్లు కూడా మీరు చూస్తుంటారు. ట్రోపికోనా, TROPICANA, ట్రోపికోనా అనేటువంటి కంపెనీ ఆయన వారం రోజుల్లోనే 50 మందికి జీతాలు ఇచ్చే స్థితికి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి ఆలోచనతోటి వారం రోజుల్లోనే ట్రోపికోనా కంపెనీ 50 మంది పనివారితో నెలకొల్పేయాడంట ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడొచ్చింది ఆలోచన? ఇది చర్చిలో వచ్చిన ఆలోచన, ట్రోపికోనా. హల్లెలూయా. 50 మందితో ప్రారంభించాడు. ప్రస్తుతం అది ట్రోపికోనా కంపెనీలో 10,000 మంది, గమనించాలి, 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఉద్యోగస్తులు 10,000 మంది ఉన్నారంట. మీరు చాలామంది ఇప్పటికే, నేనైతే చాలాసార్లు తాగాను, అందులో చాలా వేరియంట్స్ ఉంటాయి. ట్రోపికోనా మనకి ఆ యొక్క గోవా జ్యూసెస్ కానీ, ఇవి చాలా రకాల యాపిల్ జ్యూసెస్ ఇవన్నీ ఉంటుంటాయి మనకి అక్కడ. చాలామంది తీసుకుంటుంటారు. ఆ ట్రోపికోనా కంపెనీ పెట్టడానికి ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంట? ఆదివారం దేవుని సందులో కూర్చుని దేవుని సందులో ప్రార్థిస్తూ ఉండగా అప్పుడు వచ్చినటువంటి ఆలోచనే ఆ ట్రోపికోనా కంపెనీ పెట్టడానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. స్టార్టింగ్ 50 మందితో పెట్టాడని ఈ రోజున 10,000 మెంబర్స్, 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితికి వెళ్ళాడు. చదువుకోలేదు, ఇంగ్లీష్ రాదు, ఏదీ లేదు, కానీ 10,000 మందికి ఎంప్లాయ్ ఇచ్చేటువంటి మరి ఆ స్థితిలోకి ఆయన వెళ్ళగలిగాడంటే ఎంత అద్భుతమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అక్కడితో అయిపోలేదు ఇది. ఈ స్టోరీ అక్కడితో అయిపోతే మనం చెప్పుకోం. ఇంతకీ ఆయన ఉద్యోగాన్ని, ఆయన యొక్క ఆలోచన దేవుడు స్థిరపరిచాడు కాబట్టి, మరి క్రైస్తవులు అన్నాక ఖచ్చితంగా దశమ భాగాలు దేవునికి ఇస్తారు. అంటే 10% దేవునికి ఇస్తూ ఉంటుంటారు. వింటున్నారా? దశమ భాగాలు అనేటువంటివి ఒక 10% తన రాబడి అంతట్లో. మనకు ఒక 10,000 ఇస్తే 1,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇస్తే 10,000, అలాగా దేవునికి ఇస్తూ ఉంటుంటారు కానుకలుగాను. దేవునికి స్తోత్రం ఇస్తూ ఉంటుంటారు.
ప్రతి సామాన్య క్రైస్తవుడు అంటే కూలి పని చేసుకునే వ్యక్తి అయినా సరే తన ఆదాయంలో 10వ వంతు దేవునికి ఇస్తూ ఉంటుంటారు. కానీ యాంతోని గారు ఏం చేశారు తెలుసా? ఈ యాంతోని గారు ఏం చేశారు తెలుసా? 50% దేవునికి ఇచ్చేటువంటి వాడు. హల్లెలూయా! 10,000 వస్తే 5,000 దేవుడికే, 10 లక్షలు వస్తే 5 లక్షలు దేవుడికే, 10 కోట్లు వస్తే 5 కోట్లు దేవుడికే. ఇచ్చి నష్టపోయాడా? నో. ఆ విధంగా ఆయన 60 సంవత్సరాల పాటు కానుక ఇవ్వటం మాత్రమే కాకుండా ప్రతి నెల అమెరికాలో ఉన్నటువంటి బైబిల్ కాలేజీలకి ఒక లారీ నిండా ఆరెంజ్ జ్యూస్ సీసాలు పంపించేవాడంట. హల్లెలూయా! తన మాతృభూమి అయినటువంటి ఇటలీని మర్చిపోకుండా కొన్ని లక్షల డాలర్లను అక్కడ మెథడిస్ట్ చర్చికి మరి నెలకొల్పడానికి దాన్ని వెచ్చించేవాడంట. ఆంతోనీ రోసి గారు 1993 జనవరి 24న మరణించారు. గమనించాలి ప్రియులారా, వ్యక్తి మరణించిన కానీ సాధించిన విజయాన్ని హిస్టరీ చదవలేదని హిస్టరీని సృష్టించాడు. థ్యాంక్ యూ జీసస్. హిస్టరీని చదవలేదు, హిస్టరీని సృష్టించాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా జాగ్రత్తగా వినాలి. దేవునికి ఇచ్చేట వల్ల మనకు ఆశీర్వాదం వస్తుంది కదా, ఆశీర్వాదం స్వతంత్రించుకుంటావు అనేటువంటి స్వార్థపూరితమైన బుద్ధితో ఉండకూడదు. దేవునికిస్తే మనకు ఆశీర్వాదం, దేవునికిస్తే మనకి తిరిగిస్తాడు దేవుడు, దేవునికిస్తే గొప్ప పంట కోసుకుంటాం. ఇది కాదు ఆలోచన. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కాబట్టి ఆయన ఎడల కృతజ్ఞత బుద్ధిని కలిగి ఉండాలి. ఆమేన్. ఇది ప్రియులారా దేవునికి ఇచ్చే విధానం. అంతేగాని దేవునికి ఇవ్వండి, దేవుడు మీకు తిరిగిస్తాడు, దేవుడికి ఇవ్వండి, మీరు ఆశీర్వించబడతారు, ఇది కాదు నేను చెప్పేది. మీరు గమనించాలి. దేవుడికి కానుక ఇస్తారంటే మీకు నూరంతా తిరిగిస్తాడో, అది కాదు. నువ్వు దీవించబడ్డావు కాబట్టి దేవునికి ఇవ్వాల్సిందే. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఆశీర్వదించబడే కొద్ది దేవునికి ఇవ్వాలి. అందుకని దేవునికి ఇస్తే మీరు దేవుడు దీవించాడు మిమ్మల్ని, ఆ కాన్సెప్ట్ కాదు ఇక్కడ. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కాబట్టి, దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతున్నాడు కాబట్టి ఆయన ఎడల కృతజ్ఞతా బుద్ధిని కలిగి ఉండాలి. ద్వితీయోపదేశకాండం 16:17లో వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ రోజున యాంతోనీ గారి అద్భుతమైనటువంటి జీవిత చరిత్ర చూసారా? చదువు రాని వ్యక్తి 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితికి వెళ్ళగలిగాడు. మరి ఈ రోజున కారణం దేవుని సందులో ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన ఆలోచన ఇంప్లిమెంట్ చేసి దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవునికి మరి చక్కటి కృతజ్ఞత కలిగినటువంటి వాడిగా ఉంటూ జీవించాడు. దేవుడు ప్రతి వారిని హెచ్చిస్తాడు, కానీ నువ్వు హెచ్చించిన దానికి తగినటువంటి కృతజ్ఞత కలిగి ఉండనట్లయితే మరి అది ఎలా ఉంటుంది? కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి అటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలు మీ జీవితంలో కూడా జరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.